హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 22వ భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. గౌతమ్ పెదవులను నిదానంగా ఎదపై నుండి పైకి జరుపుతూ ఆమె తల మీద నుంచి జారే ప్రతి నీటి బిందువుని నాలికతో నేర్పిగా ఒడిసిపడుతూ ఆమె ఎద నుండి కంఠం మీదుగా అక్కడి నుండి తన ప్రయాణాన్ని ఆమె పెదవుల వరకు చేర్చి ఆమె పెదవులతో అతని పెదవులను ముడివేశాడు. రాధికా చేతులు అప్రయత్నంగా అతని వీపును చుట్టేశాయి. కొన్ని క్షణాల ముందు ఒకరి కోసం ఒకరు, ఇప్పుడు ఒకరిలో ఇంకొకరు. రెండు శరీరాలు ఒకే ఆత్మ. బయట వర్షం మరింత జోరందుకుంటుంది. అప్పటి వరకు బింకంగా చేతులు పట్టుకున్న చీర కొంగు ఎప్పుడో జారిపోయింది. ఊహకందని భావం ఇద్దరినీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. అతని వెచ్చని ఊపిరి శరీరం అంతా సెగలగా కమ్ముకుంటుంది. అతని పెట్టే ముద్దులో అతని ప్రేమ గాఢత, ఆవేశం తెలుస్తుంది. నాది అనుకున్నది ఎప్పటికీ నాదే అన్న మోహావేశం అది. ఆమె ప్రేమ వర్షంలో వలుపు వానలో అతడికి నిలువెల్లా మునిగిపోవాలి అని ఉంది. ఆమె వ్యసనం, అతడు దానికి బంది. చెలి సొగసులు ఇంద్రధనుసు రంగులను చూడాలని ఉంది అతనికి. చేతులు మరింతగా కిందకు దిగుతున్నాయి. క్షణం కూడా ఆమె పెదవులు వదలాలి అనిపించడం లేదు. ఆమెకి ఊపిరి కష్టమైన ప్రతిసారి ఎంతో నెమ్మదిగా తిరిగి ఊపిరిని అందిస్తూ మరింతగా తన పట్టు బిగిస్తూ ఉన్నాడు. తన ముద్దులో నా సర్వస్వం, సమస్తం నీవే, నా ప్రపంచమే నీవు, నా శ్వాసలో లీనమైపోయింది నువ్వే అంటూ చూపెడుతూ ఆమెలోని అణువణువును మళ్లీ సొంతం చేసుకోవాలని, పాలకడిల్లాంటి దేహాన్ని, రవికాంచని అందాలని మళ్లీ మళ్లీ చూడాలి అని ఒక చెయ్యి ఆమె చెంప మీద, మరో చెయ్యి ఆమె నడుము మీద. అతని ప్రేమ సామ్రాజ్యానికి ఆమె మహారాణి. ఆమె వలుపులో అతడు బందీ. రాధి అతని స్పర్శకి తనను తానుగా మర్చిపోయింది. అతనిలో ఇంతటి మోహావేశం తను ఎప్పుడూ చూడలేదు. ఒకే సమయాన శరీరం మెత్తని తన స్పర్శతో స్పృశించగల ఆవేశం అది. ఆమె శరీరం నుండి వచ్చే సహజ పరిమళం అతన్ని మరింతగా మత్తెక్కిస్తూ ఉంది. తీగ వంటి నడుముని వదలాలి అనిపించక మరింతగా చుట్టేస్తూ తన కౌగిలిలో ఆమెను కరిగిస్తూ ఆమె కౌగిలిలో కరిగిపోవాలని ఉంది అతనికి. ఇద్దరి గాఢతను చూసి చలి కూడా చిన్నబోతుంది అనిపించింది. ఆమె చేతులు అతని వీపు నుండి నిదానంగా మెడపై, అక్కడి నుండి అతని కుదుళ్ళలోకి వెళ్ళాయి. అతని గాఢమైన ఆవేశంలో ఉన్న అతనికి ఆమె శరీరంలో ఏదో మార్పుగా అనిపించింది. అది ప్రేమ అని అనుభవిస్తున్నది కాదు, బాధని దాచేస్తున్నట్లు అతని పట్టు సడలింది. నిదానంగా ఆమె పెదవుల్ని వదిలి చూశాడు కొన్ని క్షణాలు. అప్పుడు గాని అర్థం కాలేదు గౌతమ్కి తాను చేసిన తప్పిదం. ప్రణయపు మోహంలో, ఆ బలమైన భావ ఆవేశంలో కొట్టుకుపోతూ తన ప్రేమను చూపించాలి అనుకుంటూ తనకు తెలియకుండానే ఆమె పెదవికి గాయం చేశాడు. గౌతమ్ వదలగానే వెంటనే స్పృహలోకి వచ్చిన రాధి తన చీర కొంగును సర్దుకుంది. తన ప్రాణాన్ని అలా చూడగానే అతని మనసు చివుక్కుమంది. ఆమె రెండు చెంపలపై చేతులు వేసి ఎంత బలమైన గాయం చేసి ఉండకపోతే ఆమె కళ్ళల్లో నుండి నీరు జాలువారుతూ ఉంది. ఒక్క క్షణం తనను తాను ఆపుకోలేకపోయాడు. బుజ్జమ్మ తనది ఎప్పటి నుండో అన్న ఆ ఒక్క మాట అతనికి మత్తుమందు కంటే బలంగా పనిచేసింది. ఇంతటి అద్భుతమైన ప్రేమ మత్తులో ఉన్న అతనికి ఇంకేం మత్తుమందు పనిచేయలేదో ఏమో. అతడికి ఆమె మత్తు నుండి బయటికి రావాలని కూడా లేదు. ఆమె వైపు చూస్తూ, సారీ, నిజంగానే నాకేమైందో తెలీదు, ప్లీజ్ బుజ్జమ్మ, ఇంతగా గాయం అవుతుందని నేను అనుకోలేదు అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి అతని చెంప మీద చెయ్యి వేసి, గాయమైంది నిజమే కన్నయ్యా, బాధపడ్డానని చెప్పానా? కొన్ని గాయాలు బాధ కన్నా సంతోషాన్ని ఎక్కువగా ఇస్తాయి. కొన్ని అపురూప క్షణాలకి అవి గుర్తుగా మారతాయి. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు ప్లీజ్ కన్నయ్యా. అయినా అతని మనసు ఒప్పుకోవడం లేదు. తన వల్ల రాధీకి అతని బాధ అర్థమైంది. కన్నయ్యా, ఇటు చూడు, బాధ కలిగినప్పుడు అమ్మలా లాలిస్తావు, భయపడినప్పుడు నాన్నలా ధైర్యం చెప్తావు. నా ప్రతి కష్టంలో నీకు తెలియకుండానే మానసికంగా నాకు తోడుగా మారావు. నీ ధైర్యం, నమ్మకం, ప్రాణం అన్నీ నేనే. అటువంటి నన్ను నువ్వు బాధ పెడతావా? కలలో కూడా జరగదు. నువ్వు ఇలా ఫీల్ అయితే నేను భరించలేను కన్నయ్యా. నువ్వు కలలో కూడా ఒకరిని బాధ పెట్టాలని కూడా చూడవు. అటువంటిది నన్ను జరిగే పనేనా ఇది? ప్లీజ్ ఫీల్ అవ్వకు అనింది.
గౌతమ్ నిదానంగా తన రెండు పెదవుల మధ్య ఆమె పెదవిని అందుకొని కొన్ని క్షణాలకు వదిలేస్తాడు. ఆమె వైపు చూస్తూ, గౌతమ్ తగ్గిందా, నొప్పిగా ఉందా అని అడిగాడు. అసలు లేదు అంటూ నవ్వుతూ అతని నుదుడిపైన ముద్దు పెట్టుకుంది రాధి. ఇంకా చాలు కన్నయ్యా, నువ్వు అలా ఉంటే చూడలేను అంది. అప్పటికే బాగా చీకటి పడింది. రాత్రి 9 అవుతుంది. ఇద్దరూ ఇంకా తడి బట్టల్లోనే అలాగే ఉన్నారు. వర్షం మరింతగా తన ప్రతాపం చూపిస్తూ ఉంది. గౌతమ్ ఆమెను చూస్తూ, సరే బుజ్జమ్మ, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేయి అంటూ వెనక్కి తిరిగాడు. అతని చేతికి పొడిగా ఉన్న డ్రెస్ నిచ్చి తాను కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె చీర మార్చుకుని వచ్చేసరికి గౌతమ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని ఉన్నాడు. అలాగే తడిగా ఉన్న జుట్టును తుడుచుకుంటూ బయటకు వచ్చింది రాధి. అలికిడికి తిరిగి చూస్తున్న గౌతమ్ ఆమెను అలాగే చూస్తున్నాడు. అతని దృష్టి ఎక్కడుందో చూసి దగ్గరగా వచ్చి అతని చేతి చుట్టూ చేయి వేసి, వర్షం బాగా పడుతుంది కదా అని అంది. ఆమె అడిగిన విధానానికి నవ్వొచ్చింది గౌతమ్కి. ఎందుకు అడిగిందో కూడా తెలుసు. అందుకే ఏమీ అనలేక హా అన్నాడు బయటకు చూస్తా. ఇప్పుడు ఎలా కన్నయ్యా, మనం ఊరికి వెళ్ళాలి కదా, మన వాళ్ళకు ఫోన్ చేసి చెప్పావా ఇక్కడున్నామని అంది. మర్చిపోయాన్మా అన్నాడు. కాల్ చేయి, లేట్ అవుతుంది, ఎదురు చూడకు అని వాళ్ళకు చెప్పు, మార్నింగ్ వచ్చేస్తామని చెప్పు అంది. అంటూ సెల్ తీసి కాల్ చేశాడు గౌతమ్. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల చాలా సేపటి వరకు లైన్ కలవలేదు. రాధి అతన్ని వదిలి ముందుకు వెళ్లి గడప దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. వర్షం చేసే చప్పుడులో ఉన్న లయ, ఆ శబ్దం అంటే రాధికి చాలా ఇష్టం. గడప దగ్గర చిన్న వసారా లాంటిది ఉంది. వర్షపు తుంపర్లు లోపలికి పడకుండా చేసిన అరేంజ్మెంట్ అది. ఆమెకి చాలా పాతకాలం నాటి ఇల్లు, అక్కడే గడప పక్కన చిన్న అరుగు కూడా ఉంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అక్కడే అరుగు మీద కూర్చొని చుట్టూ చూస్తోంది. వర్షానికి తడిసిన వెంట్రుకలు ఇంకా ఆరనే లేదు. అందుకే చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది. గౌతమ్ కళ్లకు మరింత మనోహరంగా కనపడుతూ ఉంది రాధి. చుట్టూ చీకటి, అక్కడున్న వీధి దీపాలు, ఏదో తెలియని ప్రశాంతత, వానకు అనుగుణంగా తలలు ఊపుతూ ఉన్న పూల మొక్కలు. కాల్ చేస్తున్న గౌతమ్ రాధిని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. కొన్ని క్షణాలకు మళ్ళీ ట్రై చేశాడు. ఈసారి ఫోన్ కలిసింది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేసింది. అందరూ ఇంకా రాలేదని కంగారు పడుతున్నారు అని చెప్పింది. గౌతమ్ రాధిక నుంచి దృష్టి మళ్లించకుండా క్లుప్తంగా జరిగిందంతా చెప్పాడు. వర్షం బాగా ఎక్కువడంతో ఇక్కడే ఆగిపోయాము అని, ఉదయాన్నే వస్తాము అని. కావ్య సరే అంటూ ఆ రోజు జరిగినవన్నీ చెప్పింది. ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి గౌతమ్ అంది. అందరం ఇంట్లోనే ఉన్నాము అని సరే అని మరికొన్ని నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు గౌతమ్. ఫోన్ పెట్టేసి ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అతన్ని చూసి మౌనంగా పక్కకు జరిగి అతను కూర్చోడానికి కూడా ప్లేస్ ఇచ్చింది రాధి. గౌతమ్ కూర్చోగానే అతని చేతి వేళ్లల్లో తన వేళ్లను బంధించి భుజం మీద తల ఆనించింది. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఎవ్వరికీ మాట్లాడాలని కూడా లేదు. కొన్ని నిమిషాలకు గౌతమ్ రాధిని చూస్తూ, తొందరపడ్డానా అని అన్నాడు. రాధి అతని కళ్ళల్లో సూటిగా చూస్తూ, అని నేను అన్నానా, నీ ప్రేమను నాకు చూపించావు, ఎప్పుడు చూపిస్తూనే ఉంటావు, ఇలాగే చూపించాలని జీవితాంతం నేను కోరుకుంటాను. జీవితం మొత్తం ఇలాగే ఉండిపోవాలి కన్నయ్యా నీ కౌగిల్లో. ఆ అదృష్టం చాలు. ఆర్భాటంగా అందలాలు ఎక్కుతూ బ్రతకాలని నాకు లేదు. ఉన్నంతలో తృప్తిగా ఉంటే చాలు. కష్టాలు ఉండవు అని కాదు, ఉంటాయి. కానీ ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోకూడదు. అది ప్రేమైనా స్నేహమైనా కూడా. అదే కదా నమ్మకం అంటే. ఆ నమ్మకం నువ్వు నాకు కలిగించావు. అంతకన్నా ఏం కావాలి? ఇంకోసారి అలా అనుకో అంది. గౌతమ్ ప్రేమగా ఆమె తల మీద ముద్దు పెట్టి, పదా నిద్రపోదాం, ఇక్కడే కూర్చుంటే ఇంకా తడిచిపోతాము, వర్షం ఇంకా ఎక్కువైంది అంటూ లేచాడు గౌతమ్. అతను నిలబడి చేయినందించాడు ఆమెకి. ఆమె సున్నితంగా అతన్ని పట్టుకొని లేచింది. ఇద్దరు లోపలికి వెళ్ళాక గౌతమ్ తలుపులు మూశాడు. లోపలికి వెళ్లిన రాధికి ఎక్కడ పడుకోవాలి అని అర్థం కాలేదు. అక్కడ ఉన్నది ఒకటే మంచం, అది కూడా నులక మంచం. మామూలుగా అయితే ఒకే బెడ్ మీద పడుకున్నా దూరంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అని ఆలోచనలో పడిపోయింది. గౌతమ్కి ఆమె ఆలోచన అర్థమైంది. ఏమీ కాదు బుజ్జమ్మ, పదా మళ్ళీ ఉదయాన్నే లేవాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నాడు. ఇంకా అలాగే నిలబడిపోయింది రాధి. నువ్వు వినువు కదా అంటూ ఎత్తుకొని మంచం మీద కూర్చోబెట్టి తాను మరో సైడ్ నుండి వచ్చి పడుకున్నాడు గౌతమ్.
రాధిక ఇంకా అలానే కూర్చునుంది. సందేహించకుండా ఆమెను తన ఎదపై పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు గౌతమ్. గౌతమ్ లాలనో ప్రేమో ఆమె ఏమీ అనలేదు. కొన్ని క్షణాల్లో రాధికకు నిద్ర పట్టేసింది. ఆమె పడుకుంది అనుకున్న తర్వాత నిదానంగా ఆమెను సరిగ్గా పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమె నడుము పైన చేయి వేసి మెడవంపుల్లో తల పెట్టుకొని గౌతమ్ కూడా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అంతటి అపురూపమైన ప్రేమ దొరకడానికి అదృష్టం ఉండాలో ఏమో, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో. అద్భుతమైన ప్రేమ దొరికింది ఇరువురికి. ఒకరి ద్వారా ఒకరికి. సమయం ఎంత గడిచిందో తెలియదు. అయితే తలుపు చప్పుడికి రాధికకు మెలకు వచ్చింది. ఆమెకు గౌతమ్ పడుకున్న తీరు చూస్తే నవ్వొచ్చింది. తల్లిని చుట్టుకొని పడుకున్న బిడ్డలా ఉన్నాడు. నిదానంగా తన మీద నుంచి అతని చెయ్యిని తీసి తలుపు తెరిచింది రాధి. ఎదురుగా పూజారి ఇంటి నుంచి వచ్చిన వ్యక్తి చేతికి ఏదో ఇచ్చి, మీకు సమయం ఉంటే అయ్యగారు వచ్చి కలవమన్నారు, లేదా ఒకసారి ఫోన్ అన్నా చేయమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. అప్పటికి సమయం 7 దాటింది. ఇప్పుడు బయలుదేరితే కానీ మధ్యాహ్నాన్ని చేరుకోలేం ఊరికి. అసలే టైం ఎక్కువైపోయింది అనుకొని ఒకసారి గౌతమ్ వైపు చూసింది. ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకో మనసు కష్టంగా అనిపించింది. ఎన్నోసార్లు తనను ఆపేసింది. ఇంకా కొన్ని రోజులే కన్నయ్యా అనుకొని మనసులో రెడీ అవడానికి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే గౌతమ్ ఇంకా పడుకునే ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి అతను లేపడానికి చూసింది. కన్నయ్య, టైం అవుతుంది, లే, ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనము, మళ్ళీ అన్నింటికి లేట్ అవుతాయి అంది. ఆమె పిలుపు మనసులో మెదడులో రెండింటినీ చేరింది. కళ్ళు తెరిచిన గౌతమ్కి అప్పుడే విరిసిన ముద్ద మందారంలా కనబడింది. ఆమెను చూడగానే ఏదో తెలియని సంతోషం, మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. దగ్గరికి రాబోయాడు. వెంటనే దూరంగా జరిగి, ముందు స్నానం చేసిరా కన్నయ్యా, పో అంటూ నిలబడింది నవ్వుతూ. నువ్వు ఎప్పుడు ఇంతే బుజ్జమ్మా అంటూ వెళ్ళిపోయాడు గౌతమ్. 10 నిమిషాల తర్వాత గౌతమ్ కూడా రెడీ అయి వచ్చాడు. అప్పటికే రాధిక మొత్తం సర్దేసింది. వర్షం తగ్గిపోయిందా అన్నాడు. లేదు, చిన్నగా పడుతూనే ఉంది, కానీ మనం ఆగలేము. ఇప్పుడు బయలుదేరితే కానీ మధ్యాహ్నానికి వెళ్తాము. అన్నీ పెట్టేశావా అన్నాడు. హా, మొత్తం. అయినా ఒకసారి చూడు, ఏమైనా మర్చిపోయానేమో అంది. ఏమీ వద్దు, నువ్వు చేశావంటే అంతా కరెక్ట్గానే ఉంటుంది. ఏమైనా తింటావా, ఆకలి వేస్తుందా అన్నాడు. ఆల్రెడీ పూజారి గారు ఇచ్చి పంపించారు కదా అన్నట్లు టైం ఉంటే ఒకసారి కలవమన్నారు, లేదా కాల్ చేయమన్నారు, ఏమంటా అంది. టైం ఉందంటావా అని అన్నాడు ఆమెను చూస్తూ. గౌతమ్ వైపు ఒక క్షణం చూసి ఫాస్ట్గా కలిసి అట్నుంచి అటే వెళ్ళిపోదామా అంది. సరే అంటూ గౌతమ్ రాధిక సర్దినవన్నీ తీసి కారులో పెట్టేసి ఆమె కోసం డోర్ తీసి నిలబడ్డాడు. అతని దగ్గరికి వచ్చిన రాధికకి ఏదో గుర్తొచ్చి, ఒక్క నిమిషం కన్నయ్యా అంటూ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అక్కడే దేవుడి ముందు ఉన్న తన అత్తయ్య మామయ్య ముందు దీపాలు వెలిగించి అక్కడ ఉన్న కుంకుమ పెట్టుకొని వచ్చేసింది. ఆమె ఎందుకు వెళ్ళిందో అర్థం కాని గౌతమ్ వచ్చేటప్పుడు తన నుదుటిన ఉన్న కుంకుమను చూసి నవ్వాడు. మరి నాకు పెట్టవా అని అన్నాడు. అయ్యో, మర్చిపోయాను కన్నయ్య, తొందరలో తాళం కూడా వేసేశాను, ఇప్పుడే తీసుకుని వస్తాను, ఆగు అంటూ వెళ్ళబోయిందామె. అంత సమయం లేదుమా అంటూ వెళ్తున్న ఆమెను ఆపి 2 చేతులు ఆమె చెంపల మీద వేసి ఆమె నుదుటికి తన నుదురును ఆనించాడు. అతను ఏం చేస్తున్నాడో అర్థమే కాలేదు రాధికి. అర్థమయ్యాక కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంది. అలాగే గౌతమ్ తనను వదిలి తర్వాత కళ్ళు తెరిచి చూసింది. ఆమె నుదుటినున్న కుంకుమ అతని నుదుటి కంటింది. బాగున్నానా అని అడిగాడు కళ్ళు ఎగరేసి. ఏం చెప్పాలి, తన కంటికి ఎప్పుడు చాలా అందంగా కనిపిస్తాడు అతను. ఎలా ఉన్నా సరే నవ్వుతూ కూర్చుంది. ఆమె కూర్చోగానే గౌతమ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్దామన్నాడు. అనుకున్నాం కదా కన్నయ్య, ముందు ఆయన్ని కలిసి వెళ్ళిపోదాం అని అంది రాధి సీటు బెల్ట్ పెట్టుకుంటూ. అన్నట్లుగానే ఆ ఇంటి దగ్గరికి పోనిచ్చాడు. ఆయన వీళ్ల కోసం ఎదురు చూస్తున్నట్లు ఇంటి బయట ఉన్నారు. ఇద్దరిని చూసి ప్రేమతో ఆహ్వానించారు. ఆయనకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని ఇంటి తాళాలు గౌతమ్ ఆయన చేతికిచ్చాడు. మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ చేతికి కొన్ని పత్రాలిచ్చారు. పుట్టినప్పటి నుండి మీ ఇద్దరి జాతకాలు నా దగ్గరే ఉన్నాయి. దాన్ని బట్టి మీ పెళ్లికి ముహూర్తం మీరు అనుకున్న దానికంటే 1 రోజు తర్వాత ఉంది. అది మీ ఇద్దరికీ బాగుంది. ఇప్పుడు ఉన్నది కూడా పర్వాలేదు, మీరు పెట్టుకుంది, ఏదైనా మీ ఇష్టం అంటూ వాళ్ళకి జాగ్రత్తలన్నీ చెప్పారు. గౌతమ్ ఆలయంలో జరిగే అన్నదానానికి ఇద్దరి తరపున చెక్కిచ్చాడు. ఇద్దరు ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు.
అయితే దారి వెంట రాధిక ఆలోచనలోనే ఉండిపోయింది. ఏమీ మాట్లాడలేదు. దాన్ని చూసిన గౌతమ్, ఏంటి మా, ఏమైంది అని అడిగాడు. ఆయన చెప్పింది ఆలోచిస్తున్నావా అన్నాడు. హా, కొంచెం అదే అంది. ఏదైతే ఏముంది, నువ్వు చెప్పు, నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. కన్నయ్య, చిన్నప్పటి నుంచి ఆయనకు మన మీద ఒక అంచనా ఉంది. మూఢనమ్మకమని నువ్వు అనుకోపోతే ఆయన చెప్పింది విందామా అని అంది. నీ నమ్మకాన్ని నేనెప్పుడు కాదన్నాను, ఎలా అంటాను కూడా అన్నాడు. నువ్వేం చెప్తే అదే, ఇంకేమీ ఆలోచించకు అన్నాడు. హా, కానీ అని అంది. కానీ ఇంకేంటి? ఆమె మొహంలో ఉన్న అనుమానాన్ని చూస్తూ అడిగాడు గౌతమ్. ఇప్పుడు ఇంట్లో అందరూ చెప్పాలి కదా అంది. నువ్వు అందరికీ అర్థమయ్యేటట్లు చెబుతావు. నిన్ను కాదనే వాళ్ళెవరమ్మా? డ్రైవింగ్ నుండి తల తిప్పకుండానే చెప్పాడు. అతని వైపు చూసింది రాధి. ఎంత అపారమైన నమ్మకం కదా అనుకుంది. గౌతమ్కి దగ్గరగా వచ్చి అతని చేయి చుట్టూ చేతులు వేసి అతని భుజం మీద తలవాల్చి అలాగే కళ్ళు మూసుకుంది. నిన్నటి అలసట తగ్గలేదో ఏమో, కళ్ళు మూసుకోగానే ఆమెకు నిద్ర పట్టేసింది. ఆమెకు డిస్టర్బ్ కాకుండా డ్రైవ్ చేశాడు గౌతమ్. అయితే అనుకున్న ప్రయాణం 4 గంటలు కాస్త 6 గంటలైంది. దాదాపు సిటీలో ఎంటర్ అవుతున్నప్పుడు ట్రాఫిక్ శబ్దాలకు రాధికకు మెలకు వచ్చింది. వచ్చేసామా అంటూ అతన్ని అడిగింది. హా, ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది. మధ్యాహ్నం కదా, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అన్నాడు. అవును, టైం ఎంత అంది. 3 దాటింది అన్నాడు. అతని వైపు చూసింది. కారణం ఆమెకు తెలుసు. ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. నన్ను లేపొచ్చు కదా అంది. ముద్దుగా పడుకున్నావు కదా, డిస్టర్బ్ చేయాలని లేదు నాకు, అందుకే నిదానంగా వచ్చాను అన్నాడు. అంది. ఇంకేమీ చెప్పలేకపోయింది. ఎందుకంటే తన కన్నయ్య గురించి తనకు బాగా తెలుసు. ఆమెను అసౌకర్యం కలిగించే ఏ క్షణాన్ని అతడు రానివ్వడు ఆమె ముందుకు. మాట్లాడుతూనే ఇంటికి వచ్చేశారు. గౌతమ్ కార్ చప్పుడికి కావ్య బయటికి వచ్చింది. ఇంట్లో అందరు కూడా బయటికి వచ్చారు. కావ్య ఇద్దరిని చూస్తూ, చాలా వెయిట్ చేశాం మీ ఇద్దరి కోసం అని అంది నవ్వుతూ. గౌతమ్ లగేజ్ తీస్తుంటే రఘురాం వచ్చి హెల్ప్ చేశాడు. ఇద్దరు అక్కడ ఉన్నవన్నీ తీసుకొని లోపలికి వచ్చి కూర్చున్నారు. వాడిపోయిన వాళ్ళ మొహాలు చూసి, భోజనం చేస్తారా ముందు, ఎప్పుడు తిన్నారు ఏంటో అని అంది కావ్య. అప్పటి వరకు నిజంగా ఇద్దరికి ఆకలి కూడా గుర్తు రాలేదు. కానీ సమయం దాటిపోవడంతో తినాలని కూడా లేదు. అది చూసి కావ్య అందరికీ జ్యూస్ తెచ్చిచ్చి రాధిక పక్కన కూర్చుంది. రాత్రికి వస్తారు అనుకున్నాము, చాలా వెయిట్ చేశాం. గౌతమ్ ఫోన్ చేసిన తర్వాత మనసు మాకు కుదుటపడింది. మేం చేస్తే అస్సలు కలవలేదు అంది. వర్షం కావ్య, అనుకోలేదు అంత వర్షం పడుతుంది అని, అందుకే రాత్రికి అక్కడే ఉండాల్సి వచ్చింది అంది. ఎక్కడ ఉన్నారు? పల్లెటూరు కదా, పైగా అక్కడ స్టే చేయడానికి ఏమీ లేదు కదా అని అడిగింది కళ. అత్తయ్య మామయ్య వాళ్ళింట్లో అంది రాధి. మా అమ్మా నాన్న వాళ్ళింట్లోనా అని ఆశ్చర్యంగా అడిగింది కళ. కాదు, మా అమ్మా నాన్న వాళ్ళింట్లో, అక్కడ పూజారి గారు రిపేర్ చేసి పెట్టారు దాన్ని అని వెళ్ళినప్పటి నుంచి జరిగినవి మొత్తం చెప్పాడు గౌతమ్. అక్కడ ఉన్న వాళ్ళైతే ఏదో ఒక అద్భుతమైన కథ వింటున్నట్లుగా అనిపించింది అందరికి. కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. చివరికి కావ్య తేరుకొని, ఇంత కథ ఉందా మీ ఇద్దరు వెనకాల అని అడిగింది. ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలిసిన ఫీలింగ్ అది. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.